విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస 4వ భాగం 17-12-24 ప్రథమాంకంలో ఉన్న రాక్షస మంత్రిని ఎలా లోపరుచుకోవాలి అనే అద్భుతమైన చాణక్యుడి కౌటిల్య ఆలోచన ఎవరెవరిని ఎలా ఎక్కడ నియమించింది అవన్నీ ఆయన చెప్పుకోవడం స్వాగతాలు అవన్నీ మనం విన్నాం. తర్వాత ఏం జరుగుతుంది? శిష్యుడు వచ్చాడు. అస్మాకం ఉపాధ్యాయశ్చ సుగృహీత నామ్న ఆర్య చాణక్యస్య చరః విహస్య హంహో బ్రాహ్మణ అహో బ్రాహ్మణ ఆత్మీయస్యైవ మమ ధర్మభ్రాతుర్గృహం భవతి అస్మాద్ దేహి మే ప్రవేశం యావత్తవోపాధ్యాయస్య అనువర్తం ప్రసార్య ధర్మముపదిశామి. ఆర్య చాణక్యస్య చాణక్య ఆర్యుడి యొక్క సుసంస్కృతంలో పేర్లకు పూజనీయతకు ఏర్పరచేటువంటి ఆర్య లేక అయ్య అంటామా, అదే రాయవాచకం అంటారు. ఆచార్య దండాచార్యుడు బాణభట్టుడు విహస్య పక్క నవి. ఇది ఆవజ్యానికి వశపరుచుకోవటానికి తాను స్వజనంకు ధైర్యం ఉన్నది. ఆత్మీయస్య ఏవ నాకు చాలా కావలసినది, నా సొంత కానిదే. ధర్మభ్రాతు ఒక్కటే ధర్మం సాధించాలని పని కలవ అవటం చేత అధర్మాన తోబుట్టువు పోనివాడు. ధర్మం చేత అన్న బిచ్చగాడికి అందరూ అన్నదే అంట. ధర్మం ఇవి చేయకూడని పనులు చేసిన యాతన కలుగుతుంది, ఇవి చేయ తగిన పనులు ఇవి చేస్తే యాతనలు తప్పుతాయి, పుణ్యలోకాలు కలుగుతాయి అనేది ధర్మం. ఆయన ఆచరింపాల్సిన వాటిని నేర్పెద. యమపటం ప్రసార్య పాపులు యాతన పొందుతున్నవాడు, పాపులు యాతన పొందాల్సినవాడు అని గూఢమ కలపటాన్ని చూపి ధర్మం వాళ్ళకి చెయ్యాల్సిన పనిని సూచిస్తాను అని గూఢంగా చెప్పారు. శిష్య సక్రోధం కోపం భింగమూర్ఖ కిం భవాన్ అస్మదుపాధ్యాదపి ధర్మవిత్తరః అన్న. శరణ ఏమన్నాడు? అహో బ్రాహ్మణ మా కుప్య నహి సర్వం జానాతి తత్కిమపి తవ ఉపాధ్యాయో జానాతి కిం అప్యస్మాదృశా జానంతి. శిష్య మూర్ఖ సర్వజ్ఞతాముపాధ్యాయస్య చోరయితుమిచ్చసి. శరణుడు అంటున్నాడు ఏమని? అహో బ్రాహ్మణ యది తవోపాధ్యాయ సర్వం జానాతి తర్హి జానాతు తావత్ కస్య చంద్రో నభిప్రేతయిత్. శిష్య మూర్ఖ కిం అనేన జ్ఞాతే నా అజ్ఞాతేన వ. చరః తవ ఉపాధ్యాయ ఏవ జ్ఞాస్యతి యదేతేన జ్ఞాతేన భవతి త్వం తావత్ జానాసి కమలానాం చంద్రో నభిప్రేతయిత్ నను పశ్యా అని. దిక్చి ధర్మవిత్తరః ఎక్కువ ధర్మం ఇస్తావా? ధర్మం ఎరిగిన వాడివా? అంత గొప్ప మగాడివా అని. మాకు కోపడ తత్ కనుక చోరయితం దొంగతనం చేయటం. కస్య చంద్ర అనభిప్రేత ఎవరికి చంద్రుడు ఇష్టుడు కాడు.
చంద్రుడు అందరికీ ఇష్టడే, అంటే చంద్రగుప్త మౌర్యుడు అందరికీ ఇష్టడు. కిం అది ఎరగబడింది, ఏమి ఎరగబడకుంటే ఆయన అందరికీ ఇష్టడే. ఆ విషయం లోకంలో తెలిస్తే తెలియకపోయి. ఉపాధ్యాయ వజ్జ గురువే ఇతరులు ఎరుంగజాలరు అంటం. ఏతావత్ అంత ఈపాటి కమలానాం చంద్ర అనభిప్రేత కమలానికి చంద్రుడు ఇష్టడు కాడు అంటం లాంటి మాట. అంటే చంద్రగుప్త మౌర్యుడు అందరికీ ఇష్టడే అనే మాట కమలానికి చంద్రుడు ఇష్టడు అని మామూలుగా చెప్పే మాటే. ఇష్టం కాకుండా ఎలా ఉంటుంది అని అర్థం. శ్లోకం చెప్తున్నాడు. కమలాన మనహరాణ విరూ అహింతో విష సంపద ఈ నీలం శీలం సంపూర్ణ కమలానాం మనోహరాణమపి రూపాద్విషం వదతి శీలం సంపూర్ణమండలేపి యాని చంద్రే విరుద్ధాని. మళ్ళా కమలానాం మనోహరాణమపి రూపాద్విషం వదతి శీలం సంపూర్ణమండలేపి యాని చంద్రే విరుద్ధాని. చాణక్యుడు ఆకన్య ఆగత ఆత్మగత ఇవన్నీ వింటున్నాడు గురువుగారు. చాణక్య లోపల ఆత్మగతం అనుకుండా అయ్యి చంద్రగుప్త దపరక్తాన్ పురుషాన్ జానామీత్యుపక్షిప్తమనేన శిశ మూర్ఖ కిమిదం అసంబద్ధమభిధీయతే అని. శరహ ఏమన్నా అహో బ్రాహ్మణ సుసంబద్ధం ఏ వైతద్రువేత్ అన్నారు. శిష్య యది కిం స్యాత్ ఎందుకు కాదు అన్నారు. కమలానాం తామరలకు అంటే తామర పుష్పాలకు మనోహరాణమపి మనస్సును హరించేవి లేక వికాసం చెందించేవి. అంటే కమలాలకి తామర పూలకు వికాసం కలిగించేవాడు సూర్యుడు కదా. అందమైనవైన రూపాత్ ఆ కనపడే అందం నుండి శీలం అంటే స్వభావం విషసంవదతి అనుగుణంగా భిన్నంగా అందం కాక ఉంది. యాని ఏవి అంటే అవి సంపూర్ణ మండలేవి నిండారిన బింబం కలవాడైన చంద్రుడి ఎడ విరుద్ధాని పగతో ఉంటాయి. అంటే చంద్రుడిని చూస్తే పగ, సూర్యుడిని చూస్తే ఆహ్లాదం. ఎందుకు అలంకారం వస్తుతః ప్రశంస అని. ఈ వాక్యాన్ని శిష్యుడికి ఏమీ బోధపడదు. ఏం చెప్తున్నాడు? అంతా నర్మగర్భంగా మాట్లాడతాడు. ఎవరు? వాడు. పూర్ణచంద్రుడు కమలాలకు కాకపోవటంతో విశేషమేముందయ్యా? మనోహరాణమపి అంటం చేత అవి వికాసం పొంది ఉన్న చంద్రుడికి కాకుండా ఉన్నాయి. అవి మనోహరాలు అవటం ఎలా? చంద్రుడి ఎదుట అది వాటి అసంబద్ధ ప్రలాపంగా ఆ మాటే అంట. అసంబద్ధం అభిధీయతే కిం ఏతద్భవేత్ ఇది తప్పక అవుతుంది అని వాక్యం సావశేషంగా ఉన్నందున శిష్యుడు అడుగుతున్నా. యది కిం స్యాత్ ఏమైనా అలా అయితే అని చాణక్యుడు ఈ శిష్యచర సంవాదాన్ని వింటూనే ఉన్నాడు. కనుక అహింతో విసంపదసేనం అని అన్నాడు. జాయిం ఛందే విరుద్ధామనే భావానికి చంద్రగుప్తుడి వలన ద్వేషం కలవాళ్ళకి అంటే పైకి అనుకూలుగా ఉన్నవాడు నాకు తెలుసు అని సూచిస్తుంది. ఉపక్షిప్ భద్రుడు అంటున్నాడు.
అబ్బాయి పరాయి వాడికి మంచితనంలో పలకరించే మాట శ్రోతారం జ్ఞాతారం వినేవాడికి గ్రహించేవాడికి యది శ్రోతుం జానంతం లభి అన్నాడు వాడు. అప్పుడు చాణక్యుడు అన్నాడు, భద్ర అబ్బాయి పరాయి వాడికి మంచితనంతో పలకరించే మాట శ్రోత అలా పిలుస్తారు. అబ్బి అంటే అది శ్రోతారంజ్ఞాత వినేవాణ్ణి గ్రహించేవాణ్ణి. శిష్యుడు వాకిటి దగ్గరలో ఉన్నాడు. చరచాణక్య భాషితాలను వినడు. విశ్రబ్ధం శంకు లేక భయం లేక జేతు జయతు ఇది అమాత్యులను కలిసి కొన్నప్పుడు చరుడు పలకాల్సినటువంటి మాట ఆచార మాట. నమస్కారం అనక జయం అంటాట అనాలట, అది లెక్క వాళ్ళ. ఏసో ఏషః ఇదో ప్రవేశిస్తున్నాడు. ఇలాంటి అర్థాన్ని ఏషః ఇదిగో వీడుగో అవి నాటక ప్రయోగింపబడి అవ్యభిగత తద్భావం విలోక్య చూసి ఇంతసేపు వాడు ఉన్న చోటు తనకు దూరం, మాటలు వినబట్టమే కానీ వాడు సరిగ్గా కనపడతాను. ఇప్పుడు దగ్గరగా వచ్చాడు కనుక తెలిసింది. ప్రకృతి చిత్త పరిజ్ఞాని ప్రజల మనస్సు ఎరుగుటలో నియుక్తగా ఏర్పాటు చెయ్యబడ్డవాడు వీడు. స్వాగతం ఉపవిశ అంటా చాణక్యుని ఆదరాన్ని తెలుపుతోంది. నిపుణక ఈ పేరును నేర్పరి అని సార్థకంగా ఉపయోగించారు. కథమయం ప్రకృతి చిత్త పరిజ్ఞాని నియుక్తో నిపుణక ప్రకాశం భద్రా స్వాగతం ఉపవిశ అని గౌరవంగా పిలిచి ఆయన అన్నాడు, యదార్య ఆజ్ఞాపయ భూమా ఉపదిష్ట. అయ్యగారు ఎలా చెబితే అలా వస్తున్నానండి, నేను కూర్చుంటున్నాను అన్నాడు ఆశ్చర్యుడు అనేవాడు. చాణక్యుడు అంటాడు, భద్ర వర్ణాయేదానీ స్వనియోగ వృత్తాంతం అతి వృషలమనురక్త ప్రకృతయ అన్నాడు. దానికి చరుడు ఏమంటాడు, అహం అహాయిం ఏమన్నాడు, అథ కిం ఆర్యేణ ఖలు తేషు తేషు విరాగకారణేషు పరిహ్రియమాణేషు సుగృహీతనామధేయే దేవే చంద్రగుప్తే దృఢమనురక్తాః ప్రకృతయ కింతు పునరస్యత్ర నగరే అమాచ్య రాక్షసేన సహ ప్రథమం సముత్పన్న స్నేహ బహుమానాస్త్రయః పురుషాః దేవస్య చంద్రశ్రియః శ్రియం న సహంతే అన్న. ఇంతవరకు ఏమిటో తెలుసుకున్నాం. నియోగ అతనికి చెప్పిన పని అపి ఇతి ప్రశ్నే ఆ ప్రశ్నను వృషలం వృషలు ఎందు అని అనటం చేతుంది. అర్ధకిం అనే సముదాయానికి అవును అర్థం కాకేమి అనే అర్థం అన్నమాట. అధ్యేన అయ్యగారి చేత తమ చేత విరాగతారణేష్ ద్వేష కారణాలు అపారేష్ తొలగింపబడుతుండగా ఎప్పటికప్పుడు ఇంకా తొలగింపబడుతున్నాయి అంటాం. పరిపాలనలు ఆ పని ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది, ఉండాలి దృఢం గాఢంగా. కింతో మరి ఏమిటంటే అస్థి ఈ వాక్యారంభ అలంకారం. అది ఒక్కొక్క నీళ్ళు పోతే గిన్నెలో పోతే అపారెత్తి పెట్టాలి.
సక్రోధం, దానికి చాణక్యుడికి చాలా కోపం. ఇంకా వాళ్ళు అలాగే ఉన్నారా? స్వజీవితం నహంతే, వాళ్ళని చంపివేయిస్తా అన్నారు. రాక్షసేన సహ ప్రథమం సముత్పన్న స్నేహ బహుమానాస్తయ పురుషాః దేవస్య చంద్రశ్రియం శ్రియం నహంతే అని చెప్పాడు. అట్లా తిప్పకు. శర విషయంలో చాణక్యుడి మెలకువ నేర్పు ఎలాంటిదో అంటే వాడే ఇతరులకు ఎరగడు. ఇప్పుడు నిపుణుడు వాణ్ణి ఎరక్కలేకపోయా, వాడు నిపుణుడిని ఎరగలదు. ఒకడికొకటి తెలియదు, ఒకటి మీద ఒకటి పెట్టేశాడనమాట. జీవసిద్ధి అంటే ఎవడో వివరిస్తాడు. రాక్షసుడు పర్వతకుడిపై తయారు చేయించిన విషాంగన ఇతడు పర్వతకుడి మీద పంపించి వాణ్ణి చంపాడు. ఈ లోకవాదాన్ని చాణక్యుడు కుసుమపురం నుంచి పర్వింపుమన్నది. అది అలా జరుగుతున్నదని చాణక్యుడికి సంతోషం. రాక్షస జీవసిద్ధులిద్దరూ కలిసి పర్వతకుడి విషాంగముతో చంపారని, ఇది చాణక్యుడు చెయ్యబోరింది అని ఆయన ప్లాన్ అని, ఇది అలాగే జరిగిందని చదువరని వార్త. ఈ దోషాన్ని చెప్పే జీవసిద్ధికి నిష్కాసనం విధింపబడుతుంది. ఏష తావత్ వీడు అంటే వీడేమో అస్మత్తధి, నా వేగే కదా, నా చారుడే వీడు కనుక వాడి గురించి ఏమీ నేను అనుకోకక్కర చేయక్కర్లేదు కూడా. ప్రియ వయస్య, ప్రియమైన మిత్రం ఒక వయస్సు వాడు అవుతాడు. బహుకాలంగా ఆబాల్యంగా మిత్రుడల్మ. కాయస్థ కరణం కలవాడు. క్షత్రియుడికి శూద్రుడికి పుట్టిన జాతి. కులం లెక్క వ్రాసే గుమాస్తా పని చేసేవాడు. ఆ జాతి కులం అన్నమాట, లెక్కలు రాసేవాడు. ఆ జాతికి తగిన పేరే శకట దాసు. వాడి పేరు ఆది. ఆర్య అపరోసి అమాత్యరాక్షసస్య ప్రియవయస్య కాయస్థ శకటదాసో నామః. చాణక్యుడు అన్నాడు, విహస్య నవ్వి ఆత్మగతం మనసులో అనుకోడు. కాయస్థ ఇది లఘ్వీమాత్రా తథాపి నయుక్తం ప్రాకృతమసి రిపుమనజ్ఞాతం అస్తస్మిన్ మయా సుహృచ్ఛద్మన సిద్ధార్థః వినిక్షిప్తః అని లోపల తన ప్లాన్ ఏమిటో అనుకుంటూ పైకి ప్రకాశం భద్ర తృతీయం శ్రోతుమిచ్చ, మూడో వార్త ఏమిటో చెప్పరా బాయ్ అన్న. చరుడు అంటే చారుడు. తిదియో ఏం చెప్తున్నాడు వాడు? తృతీయోపి అమాత్యరాక్షసస్య ద్వితీయం హృదయం పుష్పపుర నివాసీ మడికార శ్రేష్ఠి చందనదాసో నామ యస్య గేహే కళత్రం న్యాసీకృత్య అమాత్యరాక్షసో నగరాత్ అప్రక్రాంతః. అది వాడు చెప్పే. విహస్య పక్క పక్క నవ్వేట చాణక్యుడు. లఘ్వీ మాత్ర వాడు ఆ పాటి వాడే, చిన్న మాత్ర పాటి, గుటుక్కున మింగదగిన లెక్క చేయతగిన వాడు కాడు. ప్రాకృతమపి అముఖ్యమైన లెక్క చేయతగని వాడు అయిన అవజ్ఞతం లెక్క చేయకపోవటానికి అంటే అవమానించటానికి తస్మిన్ వాడి ఎడల్
సుహృచ్చర్మణ మిత్ర వేషంలో వినిక్షిప్త చక్కగా అక్కడ ఏర్పాటు చెయ్యబడ్డాడు నా చేత. సిద్ధార్థక అనే పేరుతో చాణక్యుడు సార్థకమని తలస్తా. పెట్టిన పనికి తప్పక సిద్ధి కలుగుతుందని నమ్మకంలో ఉన్నాడు. ద్వితీయం హృదయం. తర్వాత తృతీయోపి మూడో పని ఏంట్రా అంటే తృతీయోపి అమాత్య రాక్షసస్య ద్వితీయం హృదయం పుష్పపురనివాసీ మణికార శ్రేష్ఠ చందన దాసో నామ యస్య గేహే కళత్రం న్యాసీకృత్య అమాత్య రాక్షసో నగరాత్ అపక్రాంత. ద్వితీయం హృదయం, రెండవ హృదయం. హృదయం సకల భావాలకు చోటే కదా. వాడే తాను, తానే వాడుగా అంత అభేదంగా ఉండేంత స్నేహం. మణికార శ్రేష్ఠి, రత్నాల గల వ్యాపారాన్ని అంటే రత్నాల వ్యాపారం చేసేటువంటి శక్తి. వృత్తి చేత గొప్ప ధనికుడు వాడు. సాహుకారు, సౌదాగర్. ధనాధికం శ్రేష్టం అస్య అస్తీతి శ్రేష్ఠి. న్యాసీకృత ఇంట్లో ఉంచి కాపాడి మరలా క్షేమంగా అప్పగించమని కళత్రం భార్యను ఆ ఉద్ధపు ముట్టడుల సంరంభంలో ఇల్లడం ఉంచటానికి, చేసుకోవటానికి, స్నేహానికి, నమ్మకానికి పూర్ణమైనటువంటి నమ్మకంతో ఉపకాంతగా తొలగిపోయాడు అంటే పరారి అయిపోయాడు. అప్పుడు చాణక్యుడు అంటాడు ఆత్మగత మనస్సులో, నూనం సుహృత్తమ మహ్యనాత్మ సదుషేషు రాక్షస కళత్రం న్యాసీకరిష్యతి అని లోపల అనుకొని పైకి భద్ర చందనదాసస్య గృహే రాక్షసేన కళత్రం న్యాసీకృతమితి కథమపగమ్యతే అన్నాడు. శరహ అంటున్నాడు, ఆర్య ఇయం అంగుళి ముద్ర ఆర్య మవగతార్థం కరిష్యతి ఇత్యర్పయతి. చాణక్య ముద్రాం అవలోక్య గృహీత్వా రాక్షసస్య నామ వాచయతి సహర్షం స్వగత్. నను కర్తవ్యం నను వక్తవ్యం రాక్షస ఏవ అస్మదంగుళి ప్రణయీ సంవృత్త ఇది అని బయటికి భద్రా అంగుళి ముద్రాధిగమం విస్తరేణ శ్రోతుమిచ్చామి. నూనం సుహృత్తమ, నిజంగా మిత్రశ్రేష్టం. వాళ్ళిద్దరికీ అంత జిగిని దోస్తులు, సందేహం లేదు. అనాత్మ సదుషేష్, తన అంతటి వాళ్ళు తనకు సాటి కాని వాళ్ళ కథం అవగమ్యతి, ఎలా ఎరగబడుతోంది అంటే ఇద్దరి హృదయం ఒకటే. అంగుళీయ ముద్ర, ఉంగరపు ముద్ర గల అక్షరాలు చెక్కింది. అది గురుతు సాధనం అంటే ముద్ర వేసే రాజ అంగీకారాన్ని ముద్దుటుంగరం అంటాం. ముద్రాం ముద్దుటుంగరాన్ని. సహర్షం రాక్షసుడి పేరు చదవగా సంతోషం కలిగింది చాణక్యుడి. చాణక్యుడి చేతిలో పెట్టారు చూడటం. బద్ధపక్షపాత ప్రియవయస్ సుహృత్తమ అని వాళ్ళ రాక్షస బంధుత్వపు ఉదారతమ్యాన్ని సూచి. రాక్షసుడి పేరు ఉంగరం ఉందని బడి. ఇది చేతికి దొరకటం అంటే రాక్షసుడే చేతిలో పట్టుపడ్డాడని ఆలోచన చేయాలి. అస్మదంగుళి ప్రణయి, నా వేళ్లకు చిక్కాడు అన్నారు. వేళ్లకు అంటే చేతికి దొరికాడు. వాడి పిలక నా దగ్గర ఉంది. ఉంగరాన్ని వేళ్ళకు పెట్టుకున్నట్టు వాటిని వేళ్లను పట్టుకున్నాడన్న అధిగమం పొందడం విస్తరేణ వివరంగా.
అబ్బాయి అసలు ఏమిటి ఇది ఉంగర వృత్తాంతం ఏమిటో చెప్పరా అన్నాడు. అప్పుడు చరుడు అంటున్నాడు ఏమని, శృణోత్వార్య అస్తి తావదహమార్యేణ పౌరజనచరితాన్వేషణే నియుక్తః పరగృహ ప్రవేశే పరస్యావాశంకనీయే అనేన యమభటేన అహీండమానో మణికార శ్రేష్ఠి చందనదాసస్య గృహం ప్రవిష్టోస్మి తత్ర యమటం ప్రసార్య ప్రవృత్తోస్మి గీతాని గాతు. చాణక్యుడు తతః కిం, తర్వాత ఏమిట్రా శరుడు, తదో తతశ్చ ఏకస్మాత్ అపవరక పంచవర్షదేశీయ ప్రియదర్శి నిజ శరీరాకృతి కుమారకో బాలత్వ సులభ కౌతూహలోత్ఫుల్లనయను నిష్క్రమితం ప్రవృత్త తతోహా నిర్గత ఇది శంకాపరిగ్రహ నివేదితాయ తస్యైవాపవర శాభ్యంతరే స్త్రీజనప్స్యోత్థితో మహాన్ కలకలః తత ఈశద్వారదేశదాపితముఖ్యా ఏకయ స్త్రియ స కుమారకు నిష్క్రామన్నేవ నిర్భయత్యావలంబితః కోమలయ బాహులతయ తస్యాః కుమార సంరోధ సంభ్రమ ప్రచలితాంగులేశః లేహి కరాత్ పురుషాంగుళి పరిణాహ ప్రమాణఘటికా విగళితేయ అంగుళి ముద్రిక దేహళీ బంధే పతితా ఉత్థితా తయా అనవబుద్ధైవ మమ చరణపార్శ్వం సమాగచ్ఛ ప్రణమామ నిభృతా కులవధూరివ నిశ్చలా సంవృత మయా అమాత్య రాక్షసస్య వామాంకితేతి ఆర్యస్య పాదమూల ప్రాపిత తస్మాదేశోస్య ఆగమః. చాణక్యుడ భద్రా శృతం అవసర అచిరాదస్య పరిశ్రమస్య అనురూపం ఫలం అధిగమిష్యతి. శరః ఆచార్య ఆజ్ఞాపయంతి నిష్క్రాంతః చాణక్యః శాంగ్యరవా అంటే వాడు ప్రవిశ్య శిష్యః ఆజ్ఞాపయ. తర్వాత ఏం జరిగిందో చెప్పరా అన్నారు. ఏకస్మాత్ అపపరకాత్ ఒక లోగిలి గర్భగృహం నుండి గది నుండి పంచవర్ష దేశీయ ఇంచుమించుగా 5 ఏళ్ల కుర్రాడు ప్రియదర్శనీయ కంటికి ఇంపుగా అందంగా రూపం ఉన్నవ సులభ సహజమైన సులువుగా కలిగే కౌతూహలం వింతను చూస్తూ ఆసక్తి చేత ఉత్ఫుల్ల నయన విపారిన కళ్ళు కలవ నిష్క్రమితం ప్రవృత్త బయటికి వస్తున్నవాడు. హా నిర్గత అయ్యో బయటికి పోయాడే. శంకా పరిగ్రహ నివేదిత భయం పొందుతున్న స్త్రీజనస్య ఆడవాళ్ళ యొక్క మహాన్ కలకలహ పెద్ద గుల్లుమనే శబ్దం ఉత్థితగా ఏర్పడి ఈమె ద్వారా ఈ సుద్వార దేశదాపిత ముఖ్య కొద్దిగా వాకిలి వైపు ఉంచబడిన మొగంగల నిష్క్రామన్య వెలువడుతుండగానే వెలువడ కంటే బయటికి వచ్చే రాకముందు నిర్భత్స కసరి అదలించి బెదరించి అవలంబిత పట్టుకోబడినవ కుమార సంరోధన సంభ్రమ ప్రచలితాంగులే కుమారుణ్ణి అడ్డగించే తొందరలు ఎక్కువ కదలిన వేళ్ళుకల పరిణాహ వైశాల్యం లావు ప్రమాణ ఘటిత కొలతకు చెయ్యబడింది కనుక ఆడువేలికి వదులైపోయి
జారి పడిందంటే చేతికి ఉన్న ఉంగరం జారి పడిపోయింది, అంటే చేతి కంటే వేలి కంటే ఎక్కువ సైజులో ఉంది. దారి పడిదై దేహశీల బంధే పదిత, గడపపై పడిందై ఉత్థిత ఎగిరి అనవబుద్ధా ఏవ, ఎరగబడనిదే అయితే ఎవరికి తెలియకూడదు. ప్రణామ నిభృత, నమస్కార నిశ్చలంలా నమస్కరిస్తోంద, కదలకున్నా ఉన్నదైన కులాంగనల కదలక నిలిచినదైన మయాపి నా చేత రాక్షసుడి పేరు చెక్కి ఉందే అని తమ పాదాల దగ్గరకు తీసుకుని నేను సమర్పించా. తగిన వినియోగం పొందును. మీకు ఇస్తే ఇది ఏదో చేస్తారు మీరు, మీ ఇష్టమైతే ఇష్టం కనుక మీ చేతిలో పెట్టి, ఇది దొరికిన వృత్తాంతం ఎలా దొరికిందో చెప్పారు. ఈ వృత్తాంతం అతడంతా వర్ణించి చెప్పటం, చాణక్యుడు ఓపిగ్గా వినటం, ఇది రాక్షసుడి ముద్ర అవటం, ఉభయులకు చెప్పటం వినటం సంతోషంతో కూడి ఓపిక కలిగింది. దాని ప్రయోజనం ఇదమిద్దమని నిపుణుడు ఎరక్క తెలియకపోయినా అదేదో గొప్పదే అవుతుంది అనే ఒక స్థూల అభిప్రాయం వాడుకుంది. చాణక్యుడి పథకానికి దీనికి చోటు చాణక్యుడి దక్షిణంలో నిర్ణయించుకున్నాడు. ఆహా, దొరికాడ్రా అనుకున్నాడు. అచిరాత్, అలాంటి వాడి ఇలాంటి పని చేసిన తృప్తిపరచటాన్ని దీర్ఘావు విలంబన నీతి కాదు అని చాణక్యుడికి తెలుసు. చాణక్యుడు అంటున్నాడు, వత్స మషీభాజనం పత్రం చోపనయ శిష్యస్తథా కరోత్. చాణక్య పత్రం గృహీత్వా స్వాగతం కిమత్ర కిలఖామి అనేన ఖలు లేఖేన రాక్షసో జేతవ్య ప్రవిశ్య ప్రతిహారి జయత్యార్య. అది ప్రాకృతంలో జేతు అజ్జో అంట. జయత్వార్య చాణక్య సహర్షమాత్మగత గృహీతో జయశబ్ద ప్రకాశం శోణోత్తరేకి కిం ఆగమన ప్రయోజన ప్రతిహారి. ఏమంటున్నాడు? ఆర్య దేవశ్చంద్రశ్రీ శీర్షే కమలముకులాకారమంజలిం నివేశ్య ఆర్యం విజ్ఞాపయతి ఇచ్ఛామి ఆర్యేణానుజ్ఞాతో దేవస్య పర్వతేశ్వరస్య పారలౌకికం కర్తం తేన చ ధారితపూర్వాణి ఆభరణాన్ని బ్రాహ్మణానాం ప్రతిపాదయామీతి. చాణక్యః సహర్షం ఆత్మగత్ సాధు మమైవ హృదయేన సహ సుమంత్రస్య జవిస్తనావ ప్రకాశ శోణోత్తరే ఉచ్యత మస్మద్వచనాద్ వృషలః సాధువత్స అభిజ్ఞః ఖల్వస్ లోక వ్యవహారాణం తదనుష్ఠీయాతనోమాత్మానో అభిప్రాయ కింతు పర్వతేశ్వరేణ ధృతపూర్వాణి గుణవంతి భూషణ గుణవభ్య ఏవ ప్రతిపాదనీయ తదహం స్వయమేవ పరీక్షిత గుణాన్ బ్రాహ్మణానాం ప్రేషయామి. అంతవరకు ఏం జరిగిందో చూస్తున్నాం. శోణోత్తర అని ద్వారపాలిక పేరు. ఇది ఒకవేళ శోణ అంటే ఎర్రగా ఉందేమో, ఎర్రపిల్ల ఎర్రమ్మ అనొచ్చు. ఏమే ఎర్రపిల్ల ఇలా వచ్చావు అన్నట్టవాడు. చంద్రశ్రీ, శ్రీ చంద్రుడు. అందరికీ చంద్రగుప్తుడిని చంద్ర అంటం చాలా వాడుకలో ఉంది. కనుకనే క్రూరగ్రహ సకేతు
అనే ప్రస్తావన శ్లోకంలో ఆ మాట అలా ఊరి వాళ్ళంతా చందసిరి అని నిర్దేశిస్తూ ఉంటారు. శ్రీచంద్రుడు, అది చంద్రసిరి అన్న శ్రీచంద్రుడైన కమలముకుల తామర మొగ్గ. అలా చాణక్యుడికి సందేశం పంపేటప్పుడు కూడా ప్రతిహారి ఎదుట శిరోంజలి ఆచారంగా విదితి చేయ. కనుకనే ఈ అభినయం కూడా చెబుతా. అనుజ్ఞాతగా అనుమతి పొందినవాడని పారలౌకికం అంటే చనిపోయిన తర్వాత చేసే ఉత్తర క్రియ, శ్రాద్ధం, పర్వతుడు చచ్చి ఇవాళకి ఎన్నాళ్ళు ఏ రోజు అతని పేర ఇలా దానం చేస్తారు అని ప్రతిపాదయామి, ఇస్తాను అన్నాడు. ఆ సందేశం ఇలా మంచి సమయానికి వచ్చిందిరా. ఏమని జాబు రాయాలి? తప్పక రాక్షసుడి చేత చిక్కించేటట్లుగా, అంటే ఈ జాబు రాక్షసుడి కంద అని తలపోస్తుండగా నగల దానం ప్రస్తావించబడి దానిని గురించి మాటలు ఆ జాబులో తర్వాత భాగంలో చేస్తాడు మాట. కనుక నాతో కలిసి ఆలోచించే పంపాడా సందేశం అని అనుకొనదగినట్లుగా అంతా అమర్చేట్టుగా రాశారు. లోక వ్యవహారం, లోకపు వాడుకల ఆచారం. పర్వతకుడు పెద్దరాజు, వీరికి ఆత్మమిత్రం, వీరి కడ చనిపోయారు. అతడి వారు ఇక్కడ మరెవ్వరూ లేరు. వాళ్ళ హోదాకు, తమ మైత్రికి, లోకానికి మెప్పుకు తగినట్లుగా శ్రీచంద్రుడు చెయ్యటానికి చాణక్యుడు అంగీకరించడానికి ఇదంతా బాగా సరిగ్గా సరిపోయి. శత్రువు రాక్షసుడు చంపాడు, మిత్రులను మనం అన్నీ చెయ్యాలి అన్నట్లుగా. అంటే ఈ చంపేటువంటి కార్యక్రమం రాక్షసుడు చేశాడని నమ్మకం కలిగి. శాంజ్ఞుడిని పిలిచాడు చాణక్య. శాంజ్ఞరవ ఉద్యంతాం అస్మద్వచనాత్ విశ్వావసు ప్రభృతయ స్థయో బ్రాహ్మణ వృషలాత్ ప్రతిగృహ్యాభరణాన్ని భవద్భిరహం ద్రష్టవ్య ఇది నిష్క్రాంత శిష్య తనా అనుకున్నారు. చాణక్య ఉత్తరోయం లేఖార్థ పూర్వం కథమస్తు అహ జ్ఞాతం ఉపలబ్ధవానస్మి ప్రణిదిభ్యో యథాతథ్యం లేచ్చరాజలోకస్య మధ్యాత్ ప్రధానతమాః పంచరాజానః పరయా సుహృత్తయా రాక్షసమనువర్తంతే. గుణవంతి, గుణం కలవి, చాలా వెల పొడుగై శ్రేష్టమైనవి. గుణవధ్య సత్యశీల సౌజల్యాలు ఆచార గుణాలు కలవ. ప్రతిగృహ్య దానం తీసుకొని ఉత్తర అయం లేఖాధ ఈ జాబులో తర్వాత చివర వ్రాయాల్సిన విషయం పూర్వగా మొదటి కథం అస్తు ఎలా అవుతుంది ఏమో. మొదట ఏం రాయ? ఆహా ఇది జ్ఞప్తికి రావటం, తెలిచే అవ్యయం, ఉపలబ్ధవాన్ ఎరిగినవాడు, ప్రణిదిభ్య వేగుల వాళ్ళ. యథా ఎట్లా అంటే ఏమనంటే మ్లేచ్ఛరాజలోకస్య మధ్యాత్ ఆ మ్లేచ్ఛరాజుల గుంపుల మధ్య ప్రధానతమా బాగా తక్కిన అందరికంటే ముఖ్యులైన వాళ్ళు పరయా బాగా ఎక్కువైన సుహృత్తయా స్నేహంతో అనువర్తతే అనుసరిస్తూ ఎవరు వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు అంటే వాడు తే యథా ఎవరు వాళ్ళు అంటే చాణక్యుడు శ్లోకం చెప్పు.
కౌలూతశ్చిత్రవర్మ మలయ నరపతి సింహనాదో నృసింహ కాశ్మీర పుష్కరాక్ష క్షతరిపు మహిమ సైంధవ సింధుషేణ మేఘాఖ్యః పంచమోऽస్మిన్ పృథుత్వరగ్గ బలః పారసీకాధికారాజు నామాన్యేషాం లిఖామి ధ్రువమగమధునా చిత్రగుప్త ప్రమార్స్థు. మళ్ళా కౌలూతశ్చిత్రవర్మ మలయ నరపతి సింహనాదో నృసింహ కాశ్మీర పుష్కరాక్ష క్షతరిపు మహిమా సైంధవ సింధుషేణ మేఘాఖ్య పంచమోऽస్మిన్ పృథుత్వరగ బలః పారసీకాధిరాజు నామాన్యేషాం అఖిలా లిఖామి ధ్రువమగమధునా చిత్రగుప్తః ప్రమార్స్థు. కౌలూతే కౌలూత కులూత దేశపు రాజు చిత్రవర్మ చిత్రవర్మ అనే పేరు. మలయ నరపతి మలయ దేశపు రాజు నృసింహ పురుష శ్రేష్ఠుడు సింహనాద సింహనాదులనే పేరు కలవ. కాశ్మీర రాజు పుష్కరాక్ష పుష్కరాక్షుడనే పేరున్నవాడు. సైంధవ సింధుదేశపు రాజు క్షతరిపు మహిమ శత్రువు గొప్పను నాశనం చేసినవాడు. సింధుసేన సింధుసేనుడనే పేరు కలవ. అస్మిన్ ఆ గుంపులో పంచమః ఐదవ వాడు పృథుత్వరగ బల గొప్ప గుర్రపు దండు కలవ. పారసీకాధికారి రాజ పారసీక రాజు మేఘాఖ్య మేఘుడనే పేరు కలవ. ఏషాం నామ వీరి పేర్లను అహం నేను అధునా ఇప్పుడు ధ్రువం గట్టిగా లిఖామి వ్రాస్తన్. చిత్రగుప్తః ప్రమార్ష్టు చిత్రగుప్తుడు తుడిచివేయుగా. కులూతరాజు చిత్రవర్మ మలయరాజు చాలా శ్రేష్ఠుడైన మనిషి అవ్వడం. అసింహనాథుడు కాశ్మీర రాజు పుష్కరాక్షుడు శత్రువులను మట్టు పెట్టగలవాడు. ఆ సింధు దేశపు రాజు సింధుసేనుడు పారసీక రాజు పెద్ద గుర్రాల దండు ఉన్న మేఘుడు. కులూత దేశం ఇప్పుడు కులు అని పేర్కొనబడి సట్లెజి నదికి తొడివైపున కాశ్మీరానికి ఆగ్నేయంగా ఉంది. కులు మనాలి అంట. మలయ దేశం హిమాలయ మునకు అరపతి గండకి నదుల నడుమ ఊహింపబడుతుంది. నేపాళంలో ఇవాళ మలభూమి అనే పేరు చోటు ఉందే అది వచ్చు. మలయ కేతుని పర్వతేశ్వరుని రాజ్యం పేరు ఈ నాటకంలో ఎందుకో తెలియదు కనపట్టదు. అది తూర్పున మలయానికి దక్షిణాల గులూతానికి పడమట కాశ్మీరానికి ఆనుకొని ఉండే ఒక పర్వత రాజ్యం. దాని పేరే పర్వత రాజ్యమేమో అనుకుంటున్నాను. విచించ అథవా న లిఖామి సర్వం అనభివ్యక్తమే వాస్తాం శాంగ్యరవా. అలా కాక నలిఖామి నేను వ్రాయను. అంతలో చాణక్యుడు అభిప్రాయం మార్చుకొని ఆ పేర్లను వ్రాయకుండా ఉంటుంది. మరి సర్వం అంతా అనభివ్యక్తం ఏవ అస్పష్టంగానే ఉండుగా అంటే చక్కగా ఎరగబడనిదే కావాలి, తెలిసినట్టు ఉండకూడదు. అథవాన లిఖామి పూర్వం అనభివ్యక్తమే వాస్తవం నాట్యేన లిఖిత్వా అని ఒక పాకం ఉంది. కనుక ఏది రాసినా అవతల వాడికి అనుమానం కలిగేట్టుగా ఉండదు, స్పష్టంగా ఉండకూడదు. అది ప్రవిశ్య శిష్య ఉపాధ్యాయ ఆజ్ఞాపయ అన్నాడు. చాణక్యుడు అంటున్నాడు, వత్స శ్రోత్రియాక్షరాన్ని ప్రయత్న లిఖిత
నియతమస్ఫుటాని భవన్ తదుచ్యతామస్మద్వచనాత్ సిద్ధార్థక కర్ణే కథయత్ ఏభి రక్షరైః కేనాపి కస్యాపి స్వయం వాచ్యమిత్ అదత్తపాక్యనామానం లేఖం శకటదాసేన లేఖయిత్వా మాం ఉపతిష్టస్వ చాఖ్యైవ మస్మై చాణుక్యో లేఖయ నీతీతి ఇది. కనుక శ్రేయం కాదు. చాణక్యుడు జాబు వ్రాసి యువల చెవిని చెప్పి పంపాడు. చూడు ఒకటి, ఇది 12 సంవత్సరాలు ప్రసిద్ధుడైన ప్రతి మంత్రి చాణక్యుడు తన ఎదిరి మంత్రి ఆ కాయస్థుడి చేతిలో తన వ్రాత, తనకు సర్వకార్య సాధకమైన ఈ వ్రాత రాక్షసుడి చేత పడితే తనకు సర్వకార్య భంజకం, దాన్ని పడనిస్తాడని నమ్మకానికి సత్యం కాదు. 2 పూర్వం అనే పాఠం సరిక. పూర్వం అభినక్తమేమి, ఉత్తరం అని మాత్రమే ఉంది. నియత తప్పకుండా అస్ఫుటావ సరిగా అగపడనిది అంటే కనపడకుండా. తలకట్టు పుల్లు మొదలైనవి సరిగా లేకుండా శ్రోత్రియ వేద పండిత బ్రాహ్మణ ఇవి ఎలా ఎందుకు చదువు అంటే అంతగా చదవక రాయక నేర్చుకొన తేనా ఎవడి చేతను కస్య అపి ఎవడికి రాశాడు తెలియనట్లు వాడు స్వయం వాచ్యం స్వయంగా స్వంతంగా చెప్పాల్సిన ఉపతిస్వస్థ అలాంటి వాణ్ణి నా దగ్గరకు తీసుకురారా అన్నాడు. శిష్యుడు తథా అన్నాడు. ఈశ్వరాన్ చాణక్యుడు స్వాగతం. హంతా జితో మలయకేతు ప్రవిశ్య లేఖ రాయసగాడొచ్చి సిద్ధార్థకుడు వాడు ఏమన్నా జయత్వార్య ఆర్య అయం శకటదాసేన లిఖితో లేఖ చాణక్య గృహీత్వా అహో దర్శనీయాన్యక్షరాన్ అనువాచ్య భద్రా అనయా ముద్రయా ముద్రయైనం సిద్ధార్థక యదార్య ఆజ్ఞాపయ తథా కరోత్. చాణక్య శాంజలవ ప్రవిశ్య శిష్య ఉపాధ్యాయ ఆజ్ఞాపయ. హంతో జితో మలయకేద హంత సంతోషాన్ని చెప్పడం. బడి జయించబడ్డాడు మలయకేతు. ఈ జాబులోని పన్నాగం అలాంటిది. మలయకేతు దాని జయింపబడినవాడు దీనితో జయింపబడ్డాడని ఇక్కడే సంతోషం అని జయం ఉపయోగం. దర్శనీయాన్ని ఎంత అందంగా ఉన్నాయిరా అప్పుడు అని తన అక్షరాలు అస్ఫుటాన్ని అప్పుడు దర్శనీయాన్ని అంటానికి వినటానికి శిష్యుడికి ఏ సందేహం కలగనీయక ఆ అందం కోరే వ్రాయించాను అని వాచ్య తనలో తాను ఇతరులకు వినపడనీయకుండా చదువుకొని అందులోని ఆ సంగతులు మరెవరికి తెలియవు. ఒక సిద్ధార్థుడికి మాత్రమే తెలిసాడు. వాడితో రాయించాడు కనుక. తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకో.